హాయ్ ఫ్రెండ్స్, ఈ స్కూటర్ వచ్చేసినప్పటికి ఓకినోవా ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. సో దీని కంప్లైంట్ ఏంటంటే కీ అనేది తిప్పుతుంటే కనుక డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది కానీ వెహికల్ అనేది రన్ అవ్వట్లేదు. సో మూవ్మెంట్ కూడా స్టార్ట్ అవ్వట్లేదు. సో ఏంటి దీని కంప్లైంట్ వెహికల్ అని చెప్పేసి మన దగ్గరికి అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మన ఫాల్ట్ ఏంటంటే కనుక మనం ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మనం అయితే ఏం చెక్ చేస్తాం, డీసీ కన్వర్టర్ అనేది ఎలా ఉందో చెక్ చేసుకుంటాం. సో ఓకే, డీసీ కన్వర్టర్ అయితే ఓకే ఉన్నదనుకుంటే ఒకవేళ మొత్తం డిస్ప్లే ఆన్ అవ్వకపోతే ఎంసీబీ చెక్ చేసుకుంటాం, తర్వాత డీసీ కన్వర్టర్ చెక్ చేసుకుంటాం. అయినా ఒకవేళ డిస్ప్లే మీద టోటల్ సింబల్, ఈసీ సింబల్ ఇటువంటి ఏమైనా వస్తే కనుక టోటల్ సింబల్ వస్తే టోటల్ చెక్ చేసుకుంటాం. అండ్ అదేవిధంగా ఈసీ వస్తే కంట్రోలర్ లోపల ఫాల్ట్ అనమాట. సో దీనికైతే ఎటువంటి సింబల్స్ అయితే కనిపించట్లేదు అనమాట. సో మీకు నేను చూపిస్తాను చూడండి. జస్ట్ ఇదొకటి హెడ్లైట్ సింబల్, ఇది ఒకటి అయితే వెలుగుతుంది, ఉన్నవన్నీ ఇలాగా అయితే వెలగట్లేదు. సో ఇక్కడ ఫాల్ట్ ఏంటి, మనం అయితే ఏం చేసామంటే కనుక ఒకసారి థ్రోటిల్ అయితే చెక్ చేసుకున్నాం అనమాట. సో థ్రోటిల్ నుంచి అవుట్పుట్ వెళ్తుందా లేదని చెక్ చేసాం. అవుట్పుట్ అనేది వెళ్ళట్లేదు. ఇదేంటి అవుట్పుట్ అనేది వెళ్ళట్లేదు అని చెప్పేసి థ్రోటిల్కి అనేది ఇన్పుట్ వస్తుందో లేదని చెక్ చేసాం అనమాట. సో థ్రోటిల్కి అనేది వచ్చి 5 వోల్ట్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఇన్పుట్ అనేది రావట్లేదు. సో ఇన్పుట్ రాకపోతే వైర్ అనేది ఎక్కడైనా కట్ అయిందేమో అని చెప్పేసి, సో ఇక్కడ మీరైతే చూడొచ్చు, థ్రోటిల్కి వెళ్ళి ఇన్పుట్ వైర్, ఈ రెడ్ వైర్ ఏదైతే ఉన్నదో, సో రెడ్ వైర్ అనేది కంట్రోలర్ దగ్గరికి వెళ్ళి మనం కంటిన్యూ అయితే చెక్ చేసుకోవడం జరిగింది. సో కంటిన్యూటీ అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. అంటే వైర్ అనేది ఎక్కడ కట్ అవ్వట్లేదు. సో మనం ఇక్కడ ఏం చేసామంటే కనుక డైరెక్ట్ కంట్రోలర్ నుంచి వచ్చే వైర్నే చెక్ అయితే చేసుకున్నాం అనమాట. కంట్రోలర్ నుంచి బయటకు అవుట్పుట్ వస్తుందో రాలేదని అన్నది. కానీ ఇక్కడ మనం చెక్ చేసినప్పుడు ఏంటంటే కంట్రోలర్ నుంచి 5 వోల్ట్ అవుట్పుట్ ఏదైతే ఉన్నదో ఆ అవుట్పుట్ అనేది రావట్లేదు. సో అది రాక మనకి థ్రోటిల్కి ఇన్పుట్ అనేది అందక థ్రోటిల్ నుంచి అవుట్పుట్ రావట్లేదు అనమాట. సో అందువల్ల మనకి వెహికల్ అనేది రన్ అవ్వట్లేదు. సో ఇక్కడ కంప్లైంట్ ఏంటంటే కనుక కంట్రోలర్ లోపల నుంచి వచ్చి 5 వోల్ట్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ అనేది థ్రోటిల్కి ఇన్పుట్ కింద వస్తుంది అనమాట. సో ఇన్పుట్ అనేది వచ్చినప్పుడు మాత్రమే థ్రోటిల్ అవుట్పుట్ అనేది సప్లై చేస్తుంది. సో దీనికి ఇప్పుడు ఇన్పుట్ అనేది రావట్లేదు కాబట్టి అవుట్పుట్ అనేది వెళ్ళట్లేదు. ఓకే, సో దీనికి సంబంధించి నేను డీటెయిల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోకి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఎక్స్పోర్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేరింగ్ అయితే దానికి సంబంధించి ఫుల్ వీడియోస్ అయితే వస్తుంటాయి అనమాట. సో దానికోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.